ఇలాంటి పిల్లాట్లో నేను చిన్నప్పుడు ఆడేసా. అయినా ఇప్పుడు మ్యాటర్ ఏంటి? నేను నిజంగానే దెయ్యాన్ని. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. దండం పెడుతున్నావేంటి? నా ఫేవరెట్ గాడ్. అయితే నువ్వు దెయ్యం కాదు. ఏ దెయ్యాలు దేవుని చూస్తే ఆవిడ దూరం మారిపోవాలి. నువ్వేం దండం పెడుతున్నావు? సారీ. నిన్ను ఇందాక నుంచి అడదాం అనుకుంటున్నా. జుట్టుకి ఏ రంగు వేస్తావు? గోద్రేజా? బ్లడ్. బ్లడ్? బ్లడ్ అనే బ్రాండ్ ఉందా? షాంపూ ఏం వాడతావు? అమ్మో అమ్మో అమ్మో, మన ఇంటికి ఒక అమ్మాయిని తెచ్చేసి నా ముందు సరసలాడుతున్నారా? ఏయ్, ఇది దెయ్యం. అమ్మో, దెయ్యం అని పిలిచేంత కెమిస్ట్రీ జరిగిందా మీ మధ్య? దీనికి ఇలా అర్థమైందా? నాకు తెలుసు నువ్వు ఇలాంటి మోసం చేస్తావని. మా అమ్మ ఎప్పుడో చెప్పింది, నేనే అనవసరంగా నమ్మాను. ఎంత ప్రేమించాను నేను. నా జుట్టు ఎప్పుడన్నా బాగుందని పోగడావా? ఆ పిల్ల ఏదో బ్లడ్ అనే బ్రాండ్ వాడుతుంట. నాకు ఎప్పుడన్నా తెచ్చిచ్చావా అలాంటిది? నేను చెప్పేది విను. ఆఫీస్కి కూడా వెళ్ళకుండా దాంతో సరసలాడుతూ కూర్చున్నారు. ఎప్పుడైనా సినిమా తీసుకెళ్ళంటే అది ఉంది ఇది ఉంది అని చెప్పి అబద్ధాలు చెప్పి తప్పించుకుంటున్నారు. మీ అబ్బాయిలంతా ఇంతే. చిచి. చెప్పేది దెయ్యాలు అలా చూసావే, చెప్పు. నేను నిజంగానే దెయ్యాన్ని. ఇక్కడ కాదు, అక్కడ చెప్పు. నేను నిజంగానే దెయ్యాన్ని. అవునే, నువ్వు నిజంగా నా పాళ్ళు దెయ్యానివే. నువ్వు నాతో ఎప్పుడు మాట్లాడొద్దు ఇంకా. గౌతమి గౌతమి, ఇది అలిగినట్టు ఏంటి? నిజంగానే దెయ్యాన్ని. వదరా గౌతమి, నేను చెప్పేది విను. అది నిజంగానే దెయ్యమే. సన్నిగాడు ఏదో నిమ్మకాయ దొక్కాడంట. దాన్ని నిల్లిపోయి మనీలో ఎత్తుకుంటూ వచ్చింది. నిమ్మకాయ ఏంటి, అందులో దెయ్యం ఉండడం ఏంటి? అన్ని చందమామ కథలే, నమ్మను. నమ్మవా? నేను అట్లాంటిది కాదే, నిజమే. నమ్మవా? మీ ఫేసు పెళ్లి చూపులో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు అది నిజమైంది. ప్లీజ్ అర్థం చేసుకో, నన్ను నమ్ము. నేను నమ్మను. మీరు వెళ్ళండి, ఫస్ట్ వెళ్ళండి. నేను నిజంగానే దెయ్యాన్ని. చంపేస్తా. నేను చచ్చాకే దెయ్యాన్ని అయ్యా. నువ్వు దెయ్యానివని నేను నమ్మడం కాదు, అది నమ్మాలి. అమ్మాయి నమ్మితే నువ్వు భయపడతావా? నువ్వు ముందెళ్ళి భయపెట్టు. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భయపెట్టించేసి వస్తా. ఎలా? అన్నయ్య, ఇది నిజంగానే భయపడుతుందంటావా? నాకు మాత్రం ఏం తెలుసురా. ఒక దెయ్యం వెళ్ళి ఇంకో దెయ్యాన్ని భయపెట్టడానికి వెళ్ళింది. కరెక్టే అన్నయ్య. ఇంకేం సౌండ్లో రాలేదే. రే ఏంట్రా, పోయి 10 నిమిషాలైంది, ఇంకా సౌండ్ రావట్లేదేంటి? కొంప తీసి చంపేసిందంటావా అన్నయ్య? మొదలు చూద్దాం. అది కాదక్క, 12 చుక్కలు ముగ్గు ఎలా వేయాలంటే. ఎలా? నువ్వు అసలు దెయ్యానివేనా? భయపడతానని చెప్పేసి వచ్చి ముగ్గులు నేర్పిస్తున్నావా? ఇంకెందుకు, వంటలు కూడా నేర్పి. అవును కదా. అవును, నేనేంటి ఇందాక అక్కడ తిట్టాను కదా, మళ్ళీ నీతో కలిసి ముగ్గులు వేసుకుంటున్నానేంటి? నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాను నాకు తెలుసు. మీతో కలిసి ప్లాన్ వేసుకున్నారు కదా, నాకు తెలుసు. నేను నిజంగానే దెయ్యాన్ని. నేను నమ్మను. ఇలా కాదు, నాకు వాటర్ బాటిల్, టేబుల్ వాటర్ బాటిల్. ఏం చేస్తుంది? రే ఏంట్రా ఇది, కోపంగా చూస్తున్న వాటర్ చేంజ్ అయిపోతుంది. కొంప తీసి నిజంగానే దెయ్యం ఏంటి? నాకదే డౌట్ వస్తుంది అన్నయ్య. ఇప్పుడు నన్ను నమ్ముతావా? ఏంటి, ఇలాంటి మ్యాజిక్లు ఎప్పుడో చిన్నప్పుడే స్కూల్లో చూశాను. నేను నమ్మను. వాటర్ తెప్పించినందుకు థ్యాంక్స్. ఇది ఒక తింగర్తి. ఎలా భరిస్తున్నావు బ్రో ఈ అమ్మాయిని? అంతా టైం, ఏం చేద్దాం. అమ్మో, కాక్రోచ్. ఏంటంత భయంకరంగా ఉంది. అన్నయ్య, అదేంది ఏడుస్తుంది? ఏడవదా? ఇందాక నుంచి దెయ్యం దెయ్యం చెప్తుంటే దాన్ని చూసి భయపడకుండా కాక్రోచ్ చూసి భయపడుతుంది. దాని ఇగో హర్ట్ అయింది. అన్నయ్య, సన్నీ ఇక్కడ రా. అన్నయ్య, అది నిజంగానే దెయ్యంలా ఉందిరా. ప్లీజ్ రా, తెచ్చిపోతే చెప్పురా. రే నీ గాల్లో ఉన్నాడు రే. ఇప్పటికైనా నమ్ముతావా? నమ్ముతా. నువ్వు నిజంగా దయ్యానివే. అమ్మయ్య, నా కాపురం సేఫ్. మీ ఆయన పైనుంటే నవ్వుతావేంటి? నువ్వు దేవుని మేము నమ్మినాం. ఏంటి వణుకుతుంది? అయినా నువ్వేంటి వణుకుతున్నావు? పొద్దున్న నుంచి మీరు ఇచ్చిన స్ట్రోక్స్కి ఇంకా నేను బయలుదేరుతాను.
బయలుదేరడం ఏంటి? మా వాడిని చెప్పడానికే కదా వచ్చింది. మిమ్మల్ని నేను చంపడం. మీకు జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకొని చనిపోవడం తప్ప ఆ యమధర్మరాజు కూడా ఏం చేయలేదు. మన నిమ్మకాయ నేను కొత్తది కొనినా? ఆ, మీరు వద్దు, మీ నిమ్మకాయ వద్దు, నేను ఏదో ఒక దాంట్లో దూరిపోతాను. అయ్యో అయ్యో వెళ్ళిపోయింది అన్నయ్య, వెళ్ళిపోయింది వదినా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది దేవురా, నీ పెళ్ళాం కాదు.